హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి సింహం చిట్టెలుక. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే సింహం చిట్టెలుక ఒక మంచి నీతి కథ అండి. అనగనగా ఒక గ్రామానికి దగ్గరలో ఒక సుందరమైన అడవి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు నివసించేవి. పచ్చని చెట్లు, మధురమైన పక్షుల గానాలు, ప్రవహించే చిన్న నదులు, అలా ఆ అడవి జీవంతో నిండిపోయేది. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు సింహాన్ని గౌరవించేవి. ఆ సింహం బలవంతుడు మాత్రమే కాదు, కొన్నిసార్లు అహంకారంగా కూడా ప్రవర్తించేవాడు. నేను అడవికి రాజుని, నాకంటే గొప్పవాడు లేడు అని ఎప్పుడు అనుకునేది. ఒకరోజు వేటాడి అలసిపోయి తన గుహ దగ్గర బాగా నిద్రపోయింది. అప్పుడు ఒక చిన్న ఎలుక ఆ సింహం దగ్గరకు ఆడుకుంటూ వచ్చింది. ఎంత పెద్ద జంతువు, కానీ గాఢంగా నిద్రపోతుంది. ఒకసారి పైకి ఎక్కి ఆడుకుంటే సరదాగా ఉంటుంది అని అనుకుంది ఎలుక. ఎలుక గంతులు వేస్తూ సింహం మీద ఎక్కి దూకుతూ ఉంది. సింహం ఒక్కసారిగా మేల్కొని, ఎవరురా నా నిద్రను భంగం చేసింది అని సింహం గర్జించింది. చిన్న ఎలుక వణికిపోయింది. వదిలేయండి నన్ను సింహరాజా అని ఎలుక బతిమిలాడింది సింహాన్ని. నేను పొరపాటున చేశాను, ఏదో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అంది ఎలుక. సింహం గట్టిగా నవ్వింది. హా హా హా, నువ్వా నాకు సహాయం చేస్తావా? నువ్వు ఎంత చిన్నదానివి, నేనెంత పెద్దదానిని అని. అయినా నీ ధైర్యం నాకు నచ్చింది, వెళ్ళు, నీ ప్రాణం కాపాడుకో అని వదిలేసింది సింహం. ఒకరోజు వేటగాళ్ళు అడవికి వచ్చారు. సింహాన్ని పట్టుకోవడానికి బలమైన ఉచ్చు వేశారు. సింహం ఆ ఉచ్చులో చిక్కుకుంది. అది గర్జిస్తూ బయటపడడానికి ప్రయత్నించింది, కానీ వల చాలా బలంగా ఉండడంతో బయటకు రాలేకపోయింది సింహం. నేనే అడవికి రాజుని, కానీ ఈ మానవుల ఉచ్చుని విరిచే శక్తి నాకు లేకపోయింది అని సింహం నిరాశపడిపోయింది. అడవి మొత్తం సింహం గర్జనలు విన్నది. జంతువులన్నీ భయపడ్డాయి, దగ్గరికి మాత్రం రాలేదు. ఆ శబ్దం విన్న చిన్న ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చింది. సింహరాజా, భయపడకండి, నేను చెప్పినట్టు ఇప్పుడు మీకు సహాయం చేస్తాను అంది ఎలుక. సింహం ఆశ్చర్యపోయింది. నువ్వా? నువ్వు ఏమి చెయ్యగలవు అని సింహం అంది. ఎలుక నిశ్చయంగా చూస్తూ ఉండండి అంది. ఎలుక తన చిన్నపాటి పళ్ళతో వలతాడును నమలడం మొదలుపెట్టింది. కొద్దిసేపట్లోనే ఆ తాళ్లను తెంపేసింది ఎలుక. కొద్ది కొద్దిగా కష్టపడి చివరికి మొత్తం వల తెగిపోయి సింహానికి విముక్తి కలిగించింది ఎలుక. ఎలుక చిరునవ్వుతో, మనమంతా ఈ ప్రపంచంలో ఒకరికొకరం ఉపయోగపడతాం, చిన్నవారు పెద్దవారు అనేది అవసరం లేదు అంది ఎలుక. ఆ రోజు నుంచి సింహం, ఎలుకలు మంచి మిత్రులయ్యారు. అడవిలోని జంతువులన్నీ ఆ సంఘటన నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి. నీతి ఏమిటంటే, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్నవాడైనా బలహీనుడైనా సమయానికి చాలా గొప్ప సహాయం చేయగలరు.